చందమామ కథ. బంగారు నీళ్లు. అనగనగా ఒక రాజు రాణి ఉండేవారు. వారికి 2 కుమారులు, 1 కూతురు. రాజు మీద వారి కుటుంబానికే కాక ప్రజలందరికీ కూడా చాలా ప్రేమ ఉండేది. అతని లాంటి మంచి రాజు లేడని పేరు తెచ్చుకున్నాడు. ఇలా ఉండగా హఠాత్తుగా జబ్బు చేసి రాజు చనిపోయాడు. పాపం అతని భార్య బెంగ చేత మంచం పట్టింది. రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద వైద్యులు అందరూ వచ్చారు, రకరకాల చికిత్సలు చేశారు, కానీ లాభం లేకపోయింది. మనోవ్యాధికి మందు ఎవరు ఇవ్వగలరు? ఇంతలో ఒక రోజున ఊళ్ళోకి ఒక సాధువు దిగాడు. ఎక్కడ చూసినా రాణిగారి గొడవే. అది విని సాధువు ఆమెను చూద్దామనుకున్నాడు. అతన్ని కోటలో ఉన్న కాపలా వాళ్ళు పోనిస్తేనేగా. అందరూ చూడటమైంది, నీ వల్ల ఏమవుతుంది పోవాయ్ అని కసిరి కొట్టారు. అలా కాదు, మీరందరూ ఏనాడో ఆశ వదులుకున్నారు కదా, ఇంతలో పోయిందేముంది, నన్ను ఒకసారి చూడనివ్వండి అని సాధువు పట్టుబట్టాడు. చివరకు సాధువుని రాణిగారి ఎదురు పెట్టారు. అతను పరకాయించి చూసి, అమ్మా, ఇది శరీర సంబంధమైన జబ్బు కాదు, అందుచేత ఎన్ని మందులు నూరి పోసినా పనిచేయవు. మీకు ఇప్పుడు పట్టుకున్నది మనోవ్యాధి. మనోవ్యాధులు కుదర్చడం ఒక్క సాధువులకే చేతనవుతుంది. ఇటువంటి బాధలు నయం కావడానికే వారు దేశాలు తిరిగి సలహాలు ఇస్తూ ఉంటారు అని తన ఉద్దేశం చెప్పాడు. ఈ మాటలు రాణిగారికి అమృత గుళికల్లాగా అనిపించాయి. యతీశ్వరుని అనేక విధాల పూజించి, స్వామి, మీరు నిజంగా మహానుభావులు. నా బాధలు ఉన్నవి ఉన్నట్టుగా దివ్య దృష్టి వల్ల కనిపెట్టగలిగారు. మా పుణ్యం కొద్దీ ఇవాళ మీ దర్శనం లభించింది. మరి నాకు ఆరోగ్యం కలిగే ఉపాయం ఉన్నదా అని ఆత్రంతో ప్రశ్నించింది. ఉపాయం లేకేమి, ఈ పట్టణానికి ఉత్తర దిశలో 10 ఆమడల దూరంలో ఒక రాక్షసి ఉన్నది. ఆ రాక్షసి రాజ్యంలో 3 వింత వస్తువులు ఉన్నాయి. అయితే అవి జయించుకురావడం చాలా కష్టసాధ్యమైన పని. వాటిని తీసుకురాగలిగితే మాత్రం మీ జబ్బు నయమైపోయినట్టే, సందేహం లేదు, నా మాట నమ్మండి అని సాధువు చెప్పాడు. మాకు ఏ పని కష్టసాధ్యం అనేదే లేదు, ఆ వింత వస్తువులేమిటో సెలవేయండి స్వామి అంటూ రాజుగారి కొడుకులిద్దరూ ముందుకొచ్చారు. సరే అయితే వినండి. ఆ రాజ్యంలో పాట పాడే చెట్టు, మాట్లాడే పక్షి, బంగారపు నీళ్లు ఉన్నాయి. వాటిని తీసుకురాగలిగితే మీ తల్లిగారి జబ్బు నిమ్మలిస్తుంది. అయితే ఈ పని చాలా జాగ్రత్తగా సాధించుకురావాలి సుమండి అని చెప్పేసి సాధువు వెళ్లిపోయాడు. ముందుగా పెద్ద కుమారుడు రాజభూషణుడు వెళ్తానన్నాడు. 3 నెలల గడువు పెడుతున్నాను, అప్పటికి నేను ఇల్లు చేరుకుంటే సరే, లేని పక్షంలో నాకు ఏదో అపాయం సంభవించిందనుకోండి అని గడువు పెట్టి బయలుదేరాడు. వెళ్ళగా ఒక బ్రహ్మాండమైన ఎడారి కనిపించింది. అక్కడ కొన్ని రాళ్లు తప్ప మరేమీ లేవు. మరి 4 అడుగులు వేసేసరికి, ఓ ఈ రాజభూషణుడా, ఈ ప్రయాణం ఎక్కడికి, ఇది ఎందుకు వచ్చిన ప్రయాణం అని ఎవరో తనని పేరు పెట్టి పిలిచినట్టయింది. ఇరిగి ఉన్న వాళ్ళు పలకరిస్తున్నారేమో, పోని బదులు చెబుదామా అనే బుద్ధి పుట్టింది. కాని ఇవన్నీ రాక్షసి రాజ్యంలో మాయలని నిశ్చయించి రాజభూషణుడు తన దారిని తాను వెళ్తున్నాడు. దారిలో ఒక వృద్ధుడు కనపడ్డాడు. నాయన రాజకుమార, నువ్వు చాలా కష్టసాధ్యమైన కార్యం తలపెట్టావు. అయినా భయం లేదులే, నేను చెప్పినట్టుగా నడుచుకున్నావంటే సులువుగా పని సాధించుకురాగలవు అని చెప్పాడు. తప్పకుండా నడుచుకుంటానని రాజభూషణుడు మాట ఇచ్చాడు. అప్పుడు వృద్ధుడు, అదిగో ఆ కనబడుతున్న రాళ్లన్నీ ఏమిటో తెలుసా? నీలాగానే నువ్వు వచ్చిన పని కోసమే వచ్చి శాపం వల్ల శిలలుగా మారిపోయిన సూరులు. నువ్వు ఆ సమీపానికి వెళ్లేసరికి ఎవరో నిన్ను పేరు పెట్టి పిలుస్తారు. పలకకుండా పోతే రాళ్లతో కొడతారు. అప్పటికి లొంగకుండా పోతే ఎదటికి వచ్చి ముఖం మీద ఉమ్ముతారు కూడా. ఈ పనులన్నీ కనపడని ఒక రాక్షసి చేస్తూ ఉంటుంది. ఇవేవి లెక్క చేయకుండా నీ పని మీద నువ్వు వెళ్ళిపో. వెనక్కి తిరిగి చూశావంటే నువ్వు ఒక రాయిలా మారిపోతావు అని బోధించాడు. ముసలివాడు చెప్పింది శ్రద్ధతో విని రాజభూషణుడు మళ్లీ బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి ఎవరో పేరు పెట్టి పిలిచారు. రాజపుత్రుడు పలకలేదు. వాళ్ళు రాళ్లు విసిరారు. అతను లెక్క చేయలేదు. తల్లి ఆరోగ్యం కోసం ఎన్ని కష్టాలైనా పడ్డానికి నిశ్చయించుకున్నాడు. మరి కొంచెం సేపటికి ఎవరో వచ్చి ముఖం మీద ఊసేసరికి చర్ర
గిర్రున కత్తి చూసి ఎవడెవరా నువ్వు అంటూ వెనక్కి తిరిగాడు. ఇంకేముంది, రాజభూషణుడికి బదులు ఒక రాయి అక్కడ పడింది. 3 నెలల వరకు చూసి రాజభూషణుడు ఏదో ఆపదలో చిక్కుకుని ఉంటాడని ఇంటి దగ్గర నిశ్చయించుకున్నారు. ఈసారి రెండో వాడు సుగుణభూషణుడు అన్నలాగానే 3 నెలల గడువు పెట్టి ప్రయాణమయ్యాడు. ఇతను అన్నకంటే ఎక్కువ ఓర్పు కనబరిచాడు. చాలా శ్రమలు పడ్డాడు. కాని చివరకు ఎవరో వచ్చి ముఖం మీద ఊసేసరికి పౌరుషంతో కత్తి దూసి వెనక్కి తిరిగి అన్నగారు లాగానే శిల అయిపోయాడు. పెట్టిన గడువు ఎప్పుడో దాటినా సుగుణభూషణుడు ఇంటికి చేరుకోలేదు. అందుచేత ఇతనికి కూడా ఆపద వచ్చి ఉంటుందని ఇంట్లో నిశ్చయించుకున్నారు. అప్పుడు రాజపుత్రి హేమలత నేను వెళ్తాను అంటూ ముందుకొచ్చింది. కొడుకుల అతిగతి తెలియకపోయే ఉన్న ఒక్క కూతురు ఎదుట లేకుండా వెళ్లిపోతే రాణి సహించగలదా? అందుచేత వద్దుగాక వద్దు అని ఆమె హేమలత ప్రయాణానికి అడ్డు తగిలింది. కానీ రాజకుమార్తె ఆగలేదు. ఈ పాటి పని నెరవేర్చుకు రాలేకపోతే మేము ఉండేమి లేకేమి, నేను తప్పకుండా సాధించుకుని వస్తాను, చూస్తావు కదా నా ప్రజ్ఞ అని ధీమాగా చెప్పి బయలుదేరింది. అన్నలిద్దరికి కనపడినట్టే హేమలత కూడా ముసలి వ్యక్తి కనిపించి సలహాలు చెప్పాడు. రాజపుత్రి ముసలి వ్యక్తిని దేవుడిగా భావించింది. అతని సలహాలను వేదముగా నమ్మింది. అతను చెప్పిన దానికి అడుగు దాటకుండా నడుచుకుంటానని ఒట్టేసుకుంది. ఆ ప్రకారమే చేసింది. లోగడ అన్నలు పౌరుషపడి వెనక్కి తిరిగి చూశారు. తగిన శాస్తి అనుభవించారు. కానీ హేమలత మాత్రం అలా చూడలేదు. అందుకే ఆమె గండాలన్నీ సులువుగా దాటేసింది. ఇప్పుడు ముసలి వ్యక్తి హేమలతకు అడుగడుగున కనబడుతూనే ఉన్నాడు. పక్కనే ఉంటూ సలహాలు చెబుతూనే ఉన్నాడు. కొంతసేపు అయిన తర్వాత హేమలతకు ఒక చిత్రమైన ప్రదేశం కనిపించింది. అక్కడ మిలమిలా మెరుస్తూ నీటి ఊట ప్రవహిస్తోంది. అదే బంగారపు నీరు. ఇది ఒక్క చుక్క తగిలేసరికి చచ్చిన వాళ్ళు బతుకుతారు, ఇక ఇటువంటి వ్యాధులైనా కుదురుతాయనే మాట చెప్పేదేముంది అని ముసలి వ్యక్తి అన్నాడు. ఆ మాట వింటూనే హేమలత తన దగ్గర ఉన్న సీసాలలో ఈ నీటిని నింపి చేత పట్టుకుంది. ఆ దగ్గరలోనే ఒక చెట్టు పాడుతోంది. చెట్టు కొమ్మకు ఒక పంజరం ఉంది. ఆ పంజరంలో మాట్లాడే పక్షి కూడా ఆమె కనిపించింది. భేష్, తక్కిన 2 వస్తువులు ఇక్కడే దొరికేశాయి, ఇక వచ్చిన పని పూర్తిగా నెరవేరినట్టే అని రాజపుత్రి సంతోషించింది. ఈ చెట్టు కొమ్మ ఒకటి పట్టుకెళ్లి మీ ఉద్యానవనంలో పాతు, మళ్లీ మహావృక్షం అవుతుంది. దీని ఆకులు చక్కటి సంగీతం పాడుతాయి. పంజరంలో పక్షి కమ్మని కథలు చెప్తుంది. ఇవి ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది అని వృద్ధుడు మళ్లీ చెప్పాడు. హేమలత ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిచింది. పక్షి ఉండే పంజరం పట్టుకుంది. ఇంటి ముఖం పట్టింది. వృద్ధుడు చెప్పిన మాట ఎంతవరకు నిజమో చూద్దామని దారిలో పడి ఉన్న ఒక శిల మీద బంగారపు నీటి చొక్క వేసింది. ఆ శిల వెంటనే రాజకుమారుడిగా మారింది. ఆమె ఆశ్చర్యంతో తక్కిన రాళ్ల మీద కూడా తలకొక నీటి చొక్క వేస్తూ వచ్చింది. వెంటనే రాళ్లన్నీ రాజపుత్రులుగా మారిపోయాయి. అలా మారి వచ్చిన వాళ్లలో తన అన్నలిద్దరూ కనబడేసరికి హేమలత చెప్పలేనంత ఆనందం పొందింది. ముగ్గురు కలిసి తల్లికి కావలసిన 3 వింతలు పట్టుకుని ఇంటికి చేరుకున్నారు. తలవని తలంపుగా కొడుకులు కూతురు కంటపడేసరికి రాణిగారికి సగం వ్యాధి ఎగిరిపోయింది. హేమలత ప్రజ్ఞ వల్ల సాధించుకు వచ్చిన 3 వింతలు యతీశ్వరుడు చెప్పినట్టుగా ప్రయోగించేసరికి రాణిగారికి చక్కగా ఆరోగ్యం చేకూరింది. అందరూ ఆనందంలో ఉండగా అడవిలో కనిపించిన వృద్ధుడు కూడా వారి దర్బారుకు వచ్చాడు. అతనికి రాజకుమారులు హేమలత చాలా మర్యాద చేశారు. అతను కట్టుకోవడానికి మంచి దుస్తులు ఇచ్చారు. అవి వేసుకోగానే ఆ వృద్ధుడు చక్కటి రాజకుమారుడిగా మారిపోయాడు. ఈ వింతకు అందరూ ఆశ్చర్యం పొందారు. నేను మీ వంటి రాజకుమారుణ్ణి. ఈ 3 వింతల కోసమే నేను మీలాగానే ప్రయాణమయ్యాను. రాక్షసుడి శాపం వల్ల నాకీ వృద్ధరూపం వచ్చింది. ఆ తర్వాత హేమలత ప్రజ్ఞ వల్ల నాకీ పీడ వదిలింది అని అతను చెప్పాడు. ఈ కథ విని రాణిగారు మరింత సంతోషించింది. హేమలతకు రాజకుమారుడికి వైభవంగా పెళ్లి చేసింది. అప్పటి నుంచి అందరూ హాయిగా ఉంటున్నారు.